తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే భౌతికమైన ఆరోగ్యము తద్వారా మానసిక ఆరోగ్యం, లేదా మానసిక ఆరోగ్యం తద్వారా భౌతిక ఆరోగ్యం, ఈ రెండిటికి సూర్యుడిని కనెక్ట్ చేశారు కదా. ఆదిత్య ఉదయం చదువుకోమంటారు. చదువుకోవటం అనేది విశ్వసించిన వాళ్ళు ఆ మార్గంలో వెళ్తారు. సూర్యుడికి మన ఆరోగ్యానికి దీన్ని మనం సైంటిఫిక్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి? మన భారతీయమైన ఆర్ష ధర్మ వాతావరణం చెప్పాలంటే ఎలా చెప్తారు? రెండు రకాలు నాకు నేను పరిశీలించినటువంటి వేదవాంగ్మయం కానీ ఆశ్రమంగా బాగా కనబడుతుంది. సూర్యుడిని ఆధారం చేసుకుని మొత్తం చెప్పారండి. సూర్యుడిని భారతీయ ఋషి అర్థం చేసుకున్నట్టు ఇంకే ఒక్కరూ అర్థం చేసుకోలేదు. ఉదాహరణకి సూర్యుడికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి మన సంస్కృతిలో? మనం ఏమీ తెలియని ఉన్నా కానీ 10 పేర్లు చెప్పగలడు కనీసం. అంటే ఈ 10 పేర్లు సూర్యుడికి పేర్లు అని కాకుండా సూర్యుడిలో ఉన్న రకరకాల శక్తులకు పేర్లు, ఆ నామాల ద్వారా రకరకాల శక్తులు చెప్పారు. సూర్యుడి గురించి ఆశ్చర్యకరమైన జ్ఞానం ఉంది. నేను దాని గురించి ప్రవచనం చెప్తే నాకు 15 రోజులు పట్టింది ఆదిత్యోదయం బేస్ చేసుకుంటే. అయితే ఆశ్చర్యం కలిగిన విషయాలు ఎన్నో బయటకు వచ్చాయి. సూర్యుడి గురించి భూమి మీద మొదట ఆలోచించిన వాడు భారతీయ మహర్షి అని నేను తెలుసుకున్న విషయం. ఇక్కడ తపస్సు ద్వారా సూర్యుడు ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో దర్శించాడు. కనుక పరమాత్మ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సూర్యుడి ద్వారానే మనకు తెలుస్తుంది. ఇక్కడ సూర్యుడే పరమాత్మ అని భావన చేశారు. ఇది ప్రకృతిని భగవంతుడిగా భావించే ఆటవిక భావన కాదు. భగవత్ శక్తిని ప్రకృతి ద్వారా గ్రహించి సృష్టికి అతీతమైన భగవంతుడే సృష్టి యందు ప్రకృతి ద్వారా వ్యక్తమవుతున్నాడు. ఆ ప్రకృతికి మూలం సూర్య భగవానుడు. అందుకే ఆ సూర్యుడిలో ఉన్న శక్తిని గ్రహించడానికి మన వాళ్ళు యోగ విధానం, మంత్ర విధానం ఇత్యాదులు ఏర్పాటు చేశారు. ఇవి సూక్ష్మమైన సాధనలు. ఇవి సూర్యాంతర్గతమైన దివ్యశక్తులు మనకి ఇస్తాయి. దాన్ని మన గాయత్రి ఆది రూపాల్లో చెప్తూ ఉన్నాం. వైష్ణవులైనా శైవులైనా వాళ్ళ అభిప్రాయాలు వారుకున్నా శివుణ్ణి విష్ణువుని సూర్యుడిగా చూస్తారు వాళ్ళు. అది ఆ సూర్యుడితో అనుబంధం. అందుకే సూర్యుడు ఉదయించే ముందు నిద్ర లేవడం, అని ఉదయించేటప్పటికి మన స్వాగతం పలుకునంత శుచిగా ఉండడం, ఆ గృహాలు శరీరాలు కూడా సూర్యోదయానికి సంసిద్ధంగా ఉంటాయి. అదేవిధంగా సూర్యుడి గమనాన్ని అనుసరిస్తూనే మన జీవన విధానం ఏర్పరిచారు. సూర్యాస్తమయం తర్వాత మనిషి విశ్రాంతికి, అప్పుడు పనికి కాదు. ఇలా ఒక్కొక్క విధానాలు ఏర్పరిచారు. సంధ్యోపాసన ఇత్యాదులన్నీ ఏర్పడ్డాయంటే సూర్యుడిని ఆధారం చేసుకునే భారతీయ జీవన విధానం అంతా ఏర్పడింది అనేది వాంగ్మయ పరిశీలన తర్వాత నాకు ఏర్పడిన అభిప్రాయం. అది ఇందులోనే సైన్స్. సూర్యుల్లో ఉన్న అనేక రకాల శక్తులు ఉన్నాయి. ఒక్కొక్కరు పొందగలుగుతున్నారు దాన్ని. వేడి వెలుగు మాత్రమే కాకుండా సూర్యుల్లో అనేక సూక్ష్మ శక్తులు ఉన్నాయి. ఈ సూక్ష్మ శక్తుల్ని సృష్టిలో ఒక్కొక్క జీవులు ఒక్కొక్కలా పొందుతున్నాయి. వృక్షాలు ఒకలా పొందుతాయి సూర్యుల్లో ఉన్న శక్తిని, జంతువులు ఒకలా పొందుతాయి, శిలలు మొదలైన ఒకలా పొందుతాయి, మనిషి ఒకలా పొందుతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పొందుతున్నారు. ఇది మనం గమనించితే ఇదే సైన్స్. అందులో ఉన్నటువంటి అందుకే సూర్య సంబంధమైన విజ్ఞానమే నేను సైన్స్ అని చెప్తాను ఇక్కడ. ఎందుకంటే సైన్స్ ఒక సబ్జెక్టు, ఆధ్యాత్మిక సబ్జెక్టు నేను భావించను. సైన్స్ పండిపోతే ఆధ్యాత్మికత అంతే. సూర్యుడిని తెలుసుకొని సూర్యుడు అంటే ఏంటో అర్థం చేసుకొని సూర్యుడు తగ్గట్టుగా మనం ప్రయాణం చేస్తూ సూర్యుడు చుట్టూనే తిరుగుతూ ఉంటే మనం సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతాం అన్ని రకాలు. అదే అంతే కదా. సంపూర్ణ ఆరోగ్యం అన్నమాట చాలా బాగుంది. శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా కూడా మనం పరిపూర్ణం అవడమే సంపూర్ణ. ఇప్పుడు గమనిస్తూ ఉంటే విషయం ఏంటంటే అనేక మంది భౌతికమైన విజ్ఞాన శాస్త్రమే పరమావధి అనుకుంటూ ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు, అంటే మనం అనుకున్న ఉన్నత స్థితి భౌతికంగా ఒక ఉన్నత స్థితికి, ఆర్థికంగా కానీ సామాజికంగా హోదా కానీ ఇవన్నీ పొందిన వాళ్ళు, ఆస్తులను పెంచుకున్న వాళ్ళు గమనిస్తున్నది ఏంటంటే దీనిలో పరిపూర్ణత లేదు, సారం లేదని రియలైజ్ అవుతున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అప్పటికి చాలా విషమించిపోతున్న సమయం కూడా, ఆనందంగా ఉండేది వాళ్ళకి. అది ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఏదో కోల్పోతున్నామన్న భావం వాళ్ళకి కలుగుతుంది. అలా కలిగిన వాళ్ళు వెంటనే చేస్తున్నది ఏంటంటే భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానం, ఆలోచన విధానం వైపు తిరిగారు. దానికి సంబంధించి అనేక గ్రంథాలు ఈ మధ్య వచ్చాయి. ఇప్పుడు ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకం వచ్చింది ఇంగ్లీష్లో, చాలా ప్రసిద్ధి చెందింది. అతడు కథ ప్రకారంగా చూస్తే భౌతికంగా బోల్డ్ సాధించాడు. ఆయన మనం ఏవైతే సాధించాలని ప్రతి వాళ్ళ అంబిషన్ సక్సెస్ అని ప్రయత్నిస్తారో అన్నీ సాధించాడు. ఆయన ప్రపంచ ప్రసిద్ధుడై అమెరికాలో పెద్ద లాయర్గా ఉండేవాడు. బోల్డ్ అంతా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఏది కావాలంటే భోగం అందుబాటులో ఉంది. అలా అంటే ఆయన 50 ఏళ్లకే వాదిస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన హాస్పిటల్ ఇచ్చేశారు. చేసిన తర్వాత చాలామంది మళ్ళీ పలకరిస్తున్నారు. ఆయనకి ట్రీట్మెంట్ నెలల తరబడి అవుతున్నా సర్దుకోలేదు. ఒక రోజున వీళ్ళు పలకరించడానికి వెళ్తే ఆయన కనబడలే. ఏమయ్యాడు అంటే ఎవరికి తెలియలేదు. ఎవరి మానాలు వాళ్ళ జీవన విధానాల్లో పడిపోయారు. ఒకరోజు ఆయన మళ్ళీ తన జూనియర్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు 30 ఏళ్ళ కుర్రవాళ్ళలో ఉన్నాడు. ఈయన ఆశ్చర్యపోయి అడిగాడు, మీరెవరు అని. నన్ను మర్చిపోయావా, నేను నీకు సీనియర్గా ఉండేవాడిని, అంటే మీరు ఇలా ఎలా మారారు అన్నాడు. అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు రియలైజేషన్ మొదలైంది,
ఇంత సాధించాను, ఏమి 50 ఏళ్ళుగా అనేక రోగాలు శరీరానికి వచ్చాయి, ఏమిటి ఇది అని అంటే అప్పుడు డాక్టర్స్ అన్నారు, ఇలాంటి ప్రశ్నలు వీటికి సంబంధించిన ఆలోచనలు భారతదేశంలో ఉంటాయని విన్నాము అన్నారు. దాంతో ఆయన దేశానికి వచ్చాడు. ఈ దేశంలో తిరిగి హిమాలయ ప్రాంతంలో ఒక పల్లెటూరిని ఆశ్రయించి అక్కడ ఆయన యోగ జీవన విధానం చేయగా ఆయనకి అద్భుతమైన పరిణతి, శరీరంలో మళ్ళీ పునర్యవ్వనం వచ్చినంత బలం వచ్చి, ఇది ప్రజలకు పనికొస్తే నువ్వు దీన్ని వ్యాపింపజేయాలని తన జూనియర్కి చెప్పి డాక్టర్ రాబిన్ శర్మ అనే ఆయనకి బోధించాడు. ఆయన ఇంకా వాటిని క్లాసెస్ కింద చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జీవన విధానాన్ని మాట్లాడుతున్నాం కనుక లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుపడతామనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఆధునికంగా జరిగిన అంశమే. అయితే అటువంటి ఆలోచన విధానం బాగా మన పిల్లలకి ముందు నుంచి నేర్పగలగాలి. ఇక్కడ నేర్పడం ఒకటి, అలా చేయగలగాలి. ఇప్పుడు యోగా అనేది మనకు వ్యాప్తి చెందింది. ఒకప్పుడు భారతదేశంలో యోగం అనేది జీవనం రీతిలో ఉండేదండి. అలా ఉండేది ఆలోచన విధానం కానీ ఇవన్నీ కూడా. కృష్ణపరమాత్మ ఆ వాక్యమే, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మస్య యుక్త స్వప్నావబోధస్య. ఎంత గొప్ప విషయం ఇక్కడ. అంటే ఆహార విహారాలు, కర్మలు, స్వప్న అవబోధ అంటే మెలకువ, నిద్ర, ఇవన్నీ కూడా యుక్తమై ఉండాలన్నాడు. యుక్తం అంటే సరి అయిన సమతులనం అని చెప్పారు ఇక్కడ. రాత్రులు అర్ధరాత్రులు కూర్చుని పని చేసేస్తూ ఉండడం ఎక్కువైంది. సూర్యోదయ సమయానికి ప్రతివాడు నిద్రపోతుంటాడు పగలు చాలాసేపు. సూర్యుడికి మనిషిగా బంధాలు తెచ్చేసుకున్నాడు. కృత్రిమ కాంతి సృష్టించుకు తిరుగుతున్నాడు కదా, కృత్రిమమే అది కూడా. దానివల్ల ఏమవుతుంది, వాడు ఆరోగ్యాలు పాడవుతున్నాడు, జీవన విధానం పాడవుతుంది. మన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం ఎక్కడ ఏ సంస్కృతిలో కనబడదు. ఇది ఏదో ఒక దైవాన్ని నమ్ము నీ పాపాలు పోతాయి పుణ్యాలు వస్తాయి అని చెప్తున్నారే తప్ప నీ జీవన విధానం క్రమశిక్షణగా ఉండాలనేటువంటి చెప్పేది సనాతన ధర్మమే కదా. అంటే హెల్త్ రిలేటెడ్గా చెబితే కానీ ఇప్పుడు జనం అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఎంత హెల్త్ ఉందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు హెల్దీ బాడీ ఎంత అవసరమో హెల్దీ మైండ్ కూడా అంత అవసరం. ఆరోగ్యకరమైన మనస్సు అంటే ఆధ్యాత్మిక చింతన ఉంటేనే ఆరోగ్యకరమైన మనస్సు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ధార్మిక అని కూడా అర్థం చేసుకోవాలి. ధర్మం ఒకటి చాలా ప్రధానమైనటువంటిది. మన అవసరాలు, మన కోరికలు, మన అనుబంధాలని ధర్మం నిర్ణయించాలి, మన ఎమోషన్స్ నిర్ణయించకూడదు. ఇప్పుడు అలా కాకుండా మనవన్నీ మన ఎమోషన్స్ నిర్ణయిస్తాయి. ఇష్టాలు, నా జీవితం నా ఇష్టం అంటాడు, కానీ నీ జీవితం నా ధర్మం అనే మాట్లేదు ఇక్కడ. అందుకే కుటుంబ సంబంధాలు కూడా ఇప్పుడు ఏమయ్యాయంటే ఇవాళ ఒక ఇష్టం కలుగుతుంది, రేపు ద్వేషం కలుగుతుంది. ఇష్టం కలిగినప్పుడు కలిసి ఉంటారు, ద్వేషం కలిగితే వెంటనే విడిపోతున్నారు. క్షణక్షణం స్వార్థంతో మారిపోతున్నారు. అందుకే ధర్మాన్ని నిర్దేశించేది మన ధర్మం. శాస్త్రం నిర్దేశిస్తే ధర్మం మన జీవితాన్ని నిర్దేశించాలి, మన బంధాలని ధర్మం నిర్దేశించాలి. ఈ బంధం ఎందుకు ఉంచుకోవాలి, ఈ బంధం ఎందుకు తెంచుకోవాలనేది ధర్మం నిర్దేశించాలి. అలా నిర్దేశించగలిగితే దాంపత్య ధర్మం క్షేమంగా ఉంటుంది, కుటుంబ ధర్మాలు క్షేమంగా ఉంటాయి. కానీ ధర్మానికి లోబడినప్పుడు కలిగే తృప్తి ఉంటుందండి. అంటే ఆయన తెలుసుకున్నాడు ఇవన్నీ 50 ఏళ్ళ 20 ఏళ్ళ చాలా తెలుసుకుని ఆ ఫైండింగ్స్ అన్నీ కూడా రాబిన్ శర్మకు చెప్తే ఆయన పాఠాలుగా తీసుకొచ్చారు. ఇది నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇలా ఎంతోమంది ఇప్పుడు మనకు జరిగిన పుష్కరాల కాలంలో కూడా మీరు గమనించితే విదేశస్తులు ఎందరో హైందవ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు వచ్చారు, ఆచరిస్తున్నారు. అది వీళ్ళు వెళ్ళి మత ప్రచారం ఎవరైనా చేయలేదు. ఇందులో ఉన్నది ఒక జీవన విధానం. దీనివల్ల మనం భౌతికంగాను మానసికంగాను అన్ని విధాలుగా క్షేమంగా ఉండగలం అని తెలుసుకుంటున్నారు. తెలుసుకునే జీవన విధానంలో ఒక ప్రశాంతతని అనుభవిస్తున్నారు. ఒక 50 ఏళ్ల వయసు వచ్చి అనారోగ్యాలతో శరీరాన్ని తయారు చేసిన వాడు భారతీయమైన జీవన విధానానికి, ఆలోచన విధానానికి కనెక్ట్ అయిన తర్వాత అన్ని రోగాలు పోయి సర్వశక్తిమంతుడై 50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ యువకుడుగా మారి ఒక గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించాడు ఆయన. అంతే కదా. ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా మీరు గమనించితే యోగ జీవనంలో దీర్ఘాయుష్ అనేది సాధారణంగా కనబడుతుంది. అది గమనించుకోవాల్సిన అంశం. అందుకే మనకు ఆయు పరిమితి ఏది అని లెక్క కడితే మనిషికి 126 ఏళ్ళు ఆయు పరిమితి అని వేదం చెప్పింది. ఇంకెవరు చెప్పినట్టు మనకు కనబడదు. వేదం స్పష్టంగా చెప్పింది 126 ఏళ్ళు. ఆ 126 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండడం, అవును, అనారోగ్యం మంచమెక్కి కాదు, జీవించడం కాదు. అందుకే యుద్ధాలు చేసినప్పుడు మనకి ధర్మరాజు వాళ్ళ వయసులన్నీ 90లు. ఆ సమయంలో యుద్ధం చేశారు. ఇప్పుడు మనం ఊహించగలమా? దానికి కారణం యోగ జీవనం. భీష్ముడు కూడా అంపశయ్య మీద 53 రోజులు ఉన్నాడు అంటే దేని కారణం? ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే ఉండలేమే, అలాంటి బాణాలు గుచ్చుకుంటూ ఉండగలిగే అంటే యోగశక్తి. ఆ యోగం అనేది భారతీయ జీవన విధానం ప్రధానమైన అంశం. మనం తెలుసుకున్నది ఏంటంటే మనిషి యొక్క ఆయుర్దాయం 126 సంవత్సరాలు. అంతే కదా. అవునండి. మనం సరిగ్గా మనదైన విధానంలో మనం ప్రవర్తిస్తే, ఆచరిస్తే 126 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించవచ్చు అని చెప్పడానికి గతంలో ఎంతో మందిని మన ఉదాహరణగా చెప్పవచ్చండి. ఇప్పుడు మన
తులసీదాస్ గారు ఉన్నారు, 120 ఏళ్ళ పైన ఉన్నారు ఆయన. విద్యారణ్య మహర్షి కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు యోగ జీవన విధానం వాళ్ళందరూ. ఎలాంటి యోగులు ఇప్పటికి ఉన్నారు. మనకి మనిషి గొప్పగా జీవించాలి అంటే భారతీయ ఋషి జీవన విధానమేనండి. ప్రతివాడు ఆనందంగా ఉండాలనుకుంటాడు, గొప్పగా ఉండాలనుకుంటాడు. కానీ ఎలా ఉంటే గొప్పగా ఉంటాడు అనేది ఎప్పుడు చేసి చూపించారు. మనం చెప్పి చూపించారు, చేసి చూపించారు. రెండూ కనబడుతున్నాయి మనకి. అలాగే ఆనందం కూడా ఏది స్వచ్ఛమైంది, శాశ్వతమైంది, పవిత్రమైంది, గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చే ఆనందం కూడా మనం తేల్చుకోలేకపోతున్నాం కదా. అదే అందుకే మనకి బహిర్ముఖమైన విషయానందాల కంటే అంతర్ముఖమైనదే ఆనందం. అసలు ఆనందం స్వస్వరూపం అనే వేదాంత శాస్త్రం చెప్తాం. సో మీరు చెప్పిన వీళ్ళందరూ కూడా 126 ఏళ్ల పాటు సంపూర్ణమైన శారీరక మానసిక ఆరోగ్యంతోనే జీవించారు. అవును, పూర్తి జ్ఞానంతో కూడినటువంటి ఆరోగ్యం. మన మార్కండేయ మహర్షి కథ వింటాం. మార్కండేయుడు కల్పాంత జీవి అంటాం. అలాగే 1000 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి యోగుల గురించి, ఋషుల గురించి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పరమహంస యోగానంద లాంటి మహానుభావులు రచించిన గ్రంథాల ద్వారా 1000 ఏళ్ల వయస్సులో కలిగిన యోగుల గురించి బయటకు వచ్చింది. ఇలాంటి అందరూ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు అంత వయసులో ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ సాధన వల్లే కదా. అంత సాధన లేకపోయినా కొంతైనా మన జీవితంలో సాధన చేసుకోగలిగితే ఒక మానవజాతి అంతా కూడా అలాంటి సంపూర్ణమైన ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో ఉండగలుగుతారు. అంటే మామూలుగా నిన్న మొన్నటి వరకు కూడా మనం వినేవాళ్ళం, ఇదే ఈ మనిషి యొక్క ఆయుష్ మంచి ఆయువుతో చిరాయువుగా ఆరోగ్యంతో జీవించడం ఎలా అనేది మన భారతదేశం నుంచి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. మనం కూడా మళ్ళీ రివైవ్ అవ్వాలి. అయితే స్వచ్ఛంద మరణం కూడా మనం మొన్నటి దాకా మనం విన్నాం. వాళ్ళే దాన్ని శరీరాన్ని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయటం. ఇది నిజమేనా? అది తపశ్శక్తి చేత సాధ్యమవుతుందండి ఇక్కడ. అంటే వాళ్ళు జీవితం మీద వాళ్ళకి పూర్వం ఇప్పుడు రాముడు అరణ్యవాసంలో వెళ్ళేటప్పుడు శరభంగ మహర్షి కనిపిస్తాడు. ఆయన నేను చేసిన తపస్సు ఊర్ధ్వలోకాలు ఎదురు చూస్తున్నాయి, కానీ నువ్వు వచ్చే వరకు ఉండాలనున్నాను, ఇప్పుడు నేను నీతో మాట్లాడిని వెళ్ళొస్తానంటాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు కాబట్టి ఇప్పుడు శరీరాన్ని త్యజించగలరు. నేను మంచి సూచన వాక్యం కాళిదాస్ ఇచ్చాడు, యోగేనాంతే తనుత్యజాం అన్నాడు ఇక్కడ. అంటే వాళ్ళ జీవిత విధానం ఎలా ఉండేవి రాజర్షులవి అంటే శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజామని. బాల్యంలో విద్యలు నేర్చుకోవడం, యవ్వనంలో ధర్మబద్ధమైన విషయ భోగాలు అనుభవించాలి. అది అర్థకామాలు వద్దం లేదు. ధర్మబద్ధంగా విషయాలను అనుభవిస్తే ఒక రెగ్యులేటర్లో పనిచేస్తే వాటిని మనల్ని పతనం చేయాలి. అంటే మీరు పురాణ పురుషుల ఉదాహరణగా చెప్పారు. అయితే నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు వాళ్ళ నాన్నగారు కందుకూరి వీరబసవరాజు గారు, ఆయన 104 సంవత్సరాల పాటు జీవించారు. ఆయన యోగ మార్గంలోనే శరీరాన్ని వదిలారని స్వయంగా శివానందమూర్తి గారు నాకు చెప్పారు. మీలాంటి వాళ్ళు కూడా చెప్పే ఉంటారు. సో అది కూడా ఒక గొప్ప ఉదాహరణే కదా. అదే ఉదాహరణ. అంతేకాదు, కొంతమంది ఒక లక్ష్యం కోసం భూమి మీదకి వచ్చి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి జీవించి ఉన్నంత కాలం అంతా లక్ష్యం కోసమే పనిచేస్తారు. ఉదాహరణ ఆదిశంకర భగవత్పాదులు వంటి వారు. అలాంటి వారు ఏమిటంటే ఇంకా వచ్చిన పని పూర్తయిందని స్వచ్ఛందంగా శరీరాన్ని విడిచిపెట్టిన మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అల్పాయుష్కులు అనడానికి లేదు, వాళ్ళ అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది. కానీ వాళ్ళు ఇప్పటికీ జీవించున్నారు కదా. వాళ్ళ మాటలు, వాళ్ళ విజ్ఞానం ఇప్పటికీ జీవించింది. వాళ్ళు 100 ఏళ్ళు లేరు, 120 ఏళ్ళు అనడానికి లేదు. వాళ్ళకు లక్ష్యం పెట్టుకుని వస్తారు. వాళ్ళు ఎప్పటికీ అనంతంగా ఉంటారు. అలాంటి వాళ్ళు కారణ జన్మలు, సిద్ధ పురుషులు. అంటే వీళ్ళు ప్రాణాయామము దాని ద్వారా వదిలేస్తారంటారు. ఎలా? తపస్సు అనేక రూపాలతో ఉంటుందండి. మన యోగ శాస్త్రం ఇప్పుడు పతంజలి యోగా ఒకటే మనం అనుకుంటున్నాం. దానికి రాజయోగం పేరు పెట్టవచ్చు. అది కాక మంత్రయోగ, హఠయోగ, లయయోగ, నాదయోగ అని 5 రకాలుగా భారతీయ యోగ విద్య వ్యాపించింది. ఇందులో ఏ యోగాన్ని మనం అవలంబించినప్పటికీ కూడా ఇది సాధించవచ్చు. చెప్పినట్టు మనిషి శరీరాన్ని యోగ మార్గంలో వదిలేసేయాలి. అదే యోగేన అంతే తనుత్యజం. చివరికి యోగంతో శరీరాన్ని విడిచిపెడతారట. అందుకే శరీరం మనల్ని విడిచిపెట్టడం కాదు, మనం శరీరాన్ని విడిచిపెట్టగలగాలి. అది ఆల్రెడీ జరిగింది, ప్రూవ్డ్ కదా. ఈ మార్గంలో ప్రాచీనులు రుజువు చేస్తున్నారు. అధునాతన కాలంలో కూడా యోగులందరూ వాటిని తెలియజేస్తున్నారు. ఇప్పుడు హఠయోగం బాగా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది కదా. సో హఠయోగం ద్వారా కూడా హఠయోగం కూడా ఇప్పుడు పూర్తిగా ప్రాచుర్యం ఉందని చెప్పడానికి లేదండి. హఠయోగం యోగాల్లో ఒకటిది అంతే. అది అందుకే యోగంలో శంకర భగవత్పాదులు చెప్పినట్టు తత్వ విచారణకి యోగం సహకరించాలి. యోగం మనకు ఒక శరీరానికి ఇవన్నీ ఇస్తూనే తత్వ విచారణ, ఏది సత్యం అనేది తత్వ విచారణ కలిగించాలి. కానీ యోగం తత్వ విచారణ వైపు తీసుకెళ్ళాలి. మనస్సుని వికారరహితంగా చేయగలగాలి. యోగశ్చిత్తవృత్తి నిరోధ కదా. వీటన్నిటికీ మంత్ర, నాద, లయ, అఠ, రాజ యోగములన్నీ ఒకదానితో కూడా ముడిపడి ఉంటాయి. కనుక ఇది ఒకటే అనుకోండి, అందులో అంశాలు కలిసి ఉంటాయి. మొత్తం కలిపి ఉంది యోగ శాస్త్రం. ఇది ఒక మాల అంతే. ఈ మాలలో ఇవన్నీ అమ్ముడు ఉన్నాయి. ఇవి తెలుసుకుంటే మనం ఆరోగ్యంగా 120 ఏళ్ళు ఆనందంగా జీవించవచ్చు. మన యోగ మార్గంలో శరీరాన్ని ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వదిలేయచ్చు.
అలాగే నిత్య యవ్వనంగా ఉండొచ్చు. ఇన్ని మన భారతీయమైన ఆలోచన విధానంలో ఉన్నాయి. అందుకే వార్ధక్యం రావచ్చు కానీ జర రాకూడదన్నారు. అవును, వార్ధక్యం అంటే వయస్సు పెరుగుదల, అవును, జర అంటే జీర్ణించుకోవడం. అవును. ఆ జీర్ణత్వం రాకుండా వార్ధక్యం ఉండాలి. పటుత్వంతో ఉంటాం. అవునండి. అందుకే పశ్యేమ సరదస్తం, నందామ సరదస్తం, మోదామ సరదస్తం, భవామ సరద శతకం అని వేదం చెప్తుంది. అంటే 3 ఏళ్ళు చూస్తూ బ్రతకాలి, వింటూ బ్రతకాలి, అంటూ బ్రతకాలి. ఓ పరమాత్మ నిన్ను చూస్తూ, నిన్ను అంటూ, నిన్ను వింటూ బ్రతకాలి. సూర్యవంతరంలోనే మనకు కనబడుతుంది. అంటే పంచేంద్రియాలు అన్ని బాగా పనిచేస్తుండాలని అర్థం. అది సారాంశం. అది అసలైన జీవితం. దానికి భారతీయ జీవన విధానం అనేక శాస్త్రాలతో, యోగ శాస్త్ర, మంత్రశాస్త్ర, వైద్య శాస్త్రాలతో ముడిపడి మనకు పద్ధతిని ఏర్పరిచింది. సో ఇప్పుడు కూడా మీరన్న మార్గంలో మనిషి ప్రయత్నం మొదలు పెడితే 126 ఏళ్ళు అనుకున్న సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించవచ్చు. జీవించవచ్చండి. నమస్కారం. నమస్కారం.